హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 89. సాహిత్య వాళ్ళ రూమ్‌లోకి అడుగుపెట్టగానే వణుకు, భయం అన్నీ ఆమెను ఆవహించేశాయి. అలాగే సిద్ధు కోపపు చూపులు కూడా ఆమె ఒంటిని వెచ్చగా తాకుతూ ఉన్నాయి. కానీ ఆమెకు తల ఎత్తాలి అంటే భయంగా ఉంది. 10 నిమిషాల పాటు అక్కడ నిలబడి చూసింది. కానీ సిద్ధు కూర్చున్న స్థలంలో నుండి ఎలాంటి మార్పు లేదు. ఆమె నిలబడిన చోటు నుండి ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆమెనే ధైర్యం చేసి సాహిత్య సిద్ధుని చూసింది. అతడు సూటిగా ఆమెనే చూస్తూ కనిపించాడు. అంతే. దెబ్బకి మళ్ళీ తల కిందికి వాల్చి పాల గ్లాస్ పట్టుకొని బెడ్ దగ్గరికి నడిచేసి నేను కావాలని చేయలేదు. అత్తయ్య, అమ్మమ్మ వాళ్ళు ఏర్పాట్లు చేశారు అన్నీ. నేను వద్దు అని చెప్పానురా నీకిష్టం లేదు అని. మాకు కొన్ని రోజులు టైం కావాలి అని. కానీ వాళ్ళు ఇలా రెడీ చేసేసి నన్ను ఇలా పంపించారు. ఇందులో నా తప్పేం లేదు నువ్వు నన్ను తిట్టడానికి అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది సాహిత్య. ఇష్టం లేకుండానే ఇంతలా రెడీ అయ్యి నా దగ్గరికి వచ్చావా? పైగా రూమ్ ఇంతలా డెకరేషన్ చేస్తూ ఉంటే నాకిష్టం లేదు అని చాలా గట్టిగా చెప్పలేవా? నీ ఇష్టం లేనిదే వాళ్ళు ఇవన్నీ చేస్తారా? అన్నీ నీకు నచ్చినట్టుగా జరుగుతున్నాయి కదా! ఇంకేంటి అని అన్నాడు సిద్ధు. నువ్వు నన్ను ఇక అర్థం చేసుకునేది ఎప్పుడురా? నేనెప్పుడు నిజాలు చెప్పినా నువ్వు నమ్మవు కదా! నేను చెప్పేవన్నీ అబద్ధాలు లాగే అనిపిస్తాయి నీకు. నేను నిజంగా నీకిష్టమైనప్పుడే, నీకు నచ్చినప్పుడే, నీకు నా మీద ప్రేమ పుట్టినప్పుడే నీ దాన్ని అవ్వాలి అని నాకు ఉంది. కానీ నువ్విలా నా మీద నిందలు వేస్తూ ఉంటే నేనేం చేయలేను సిద్ధూ అని అంది సాహిత్య. చేసేవన్నీ చేసేస్తూ మళ్ళీ నేను చేయలేదని ఎందుకంటావే? నీ వేషాలన్నీ నాకు తెలియవా? నువ్వేం చేస్తే నేను నీ మెడలో తాళి కట్టానో నీకు తెలియదా? నాకు తెలియదా చెప్పు? అని సిద్ధు కోపంగా వెళ్ళి అతడు వేసుకున్న డ్రెస్ తీసి పక్కన పడేసి, అతడు డైలీ వేసుకున్న టీ షర్ట్, షార్ట్ వేసుకొని వచ్చి బెడ్ మీద పడుకుంటూ ఉంటే, "కనీసం ఈ పాలైనా తాగరా" అని అంది సాహిత్య. "అవసరం లేదు నాకు. నువ్వే తాగి పడుకో" అని అన్నాడు సిద్ధు అటువైపుకి తిరిగి పడుకొని. "ఎందుకురా అలా హర్ట్ చేస్తావు? కనీసం ఇంత హంగు ఆర్భాటాలు చేసినందుకైనా ఈ పాలైనా తాగు ముందు" అని సాహిత్య ఇంకొకసారి అడగడంతో ఇక ఆమె గోల భరించలేక సిద్ధు ఫాస్ట్‌గా బెడ్ మీద నుండి లేచి, ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని ఫుల్లుగా పాలన్నీ తాగేసి, "ఇక చాలా పడుకో ఆ అవతారం అంతా తీసేసి" అని సిద్ధు కోపంగా చెప్పగానే అతడు గ్లాసులో మిగిల్చిన 2 చుక్కలు కూడా ఆమె ఇష్టంగా తాగేసి, ఆ చీర, నగలు, అలంకరణ అంతా తీసేసి వచ్చి సాహిత్య బెడ్ మీద పడుకొని సిద్ధునే చూస్తూ ఉంటుంది. సిద్ధు మాత్రం అటువైపుకి తిరిగి పడుకుంటాడు. అతడిని అలా చూస్తూ ఉంటే లేనిపోని ఆలోచనలు అన్నీ మొదలవుతున్నాయి. నిజంగా నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టి తప్పు చేశానా నేను? ఒకవేళ ఆ మనిషి నా మెడలో తాళి కట్టి ఉంటే ఇప్పటివరకు నేను చనిపోయి చాలా రోజులయ్యేది. కానీ వీడు నా మెడలో తాళి కట్టకపోతే నేను బతికేదాన్ని కాదు. వీడిని పెళ్లి చేసుకున్నాను నా ఇష్ట ప్రకారం. నా ప్రేమని గెలిపించుకున్నాను. కానీ వీడికి నేనంటే ఇష్టం లేదా? నేనంటే ప్రేమ లేదా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు నాతో? ఇన్ని నెలలవుతుంది నా ప్రేమను చూపించబట్టి, నా ప్రేమను చెప్పబట్టి. అయినా కూడా వీడికి చిన్నపాటి ఫీలింగ్ కూడా నా మీద కలగలేదా? ఎందుకు? నిజంగానే నేనేదైనా తప్పు చేశానా? బలవంతంగా పెళ్లి చేసుకొని అని తనకు తానే ఎందుకో ఎప్పుడు లేని ఆలోచన చేస్తూ ఉంటుంది సాహిత్య. అలా అర్ధరాత్రి వరకు కూడా తనకి నిద్ర రాదు. సిద్ధునే చూస్తూ ఉంటుంది. అర్ధరాత్రి మెలకువ వచ్చిన సిద్ధు ఇటువైపుకి తిరిగి చూసేసరికి సాహిత్య అతడినే చూస్తూ కనిపించింది. దయ్యంలా అలా కొరుకు తినేలా చూస్తున్నావు. ఇంకా నిద్ర రావడం లేదా నీకు అని అడిగాడు సిద్ధు నిద్రమత్తులోనే. ఎలా వస్తుంది? మనసుకు నచ్చినవాడు, నేను ప్రేమించినవాడు, నేను మెచ్చినవాడు, నాకిష్టమైనవాడు ఇలా పక్కన ఉండి నాకు భర్త కూడా అయ్యాక ఇలా నన్ను పట్టించుకోకుండా ఈ ఫస్ట్ నైట్ డెకరేషన్‌లో ముడుచుకొని పడుకుంటే ఏ అమ్మాయికైనా ఎలా ఉంటుందిరా? నాకు కూడా ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఏం చేయడానికి లేదు కదా! జస్ట్ అందుకే నిన్ను చూస్తూ తరిస్తున్నాను అంతే అని సిగ్గు లేకుండా చెప్పేసింది సాహిత్య. నిజంగా నువ్వు అమ్మాయివి కాదే! ఎలా మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అని అన్నాడు సిద్ధు. నేను నా ఫీలింగ్స్ చెప్తుంది ఎవడికో బయట గొట్టంగాడికి కాదు. నా మొగుడికి. అర్థమయిందా?
నా ఫీలింగ్స్‌ని నా మొగుడు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటార్రా అని అంది సాహిత్య. అంతలా ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు నీకీ డెకరేషన్ అంతా చూసి అని అడిగాడు సిద్ధు. అవును అని చెప్పేసింది. అతడి రియాక్షన్ ఏంటా అని సాహిత్య. కానీ మనోడు ఆమె ఆలోచనలకు విరుద్ధంగా లేచి "ఒకసారి బెడ్ మీద నుండి" అని అన్నాడు. సాహిత్య పాప ఎందుకు అని అయోమయంగా లేచి నిలబడగానే పిల్లోస్ తీసి పక్కన వేసి పూలు ఉన్న బెడ్‌షీట్ అంతా తీసుకువెళ్ళి డస్ట్‌బిన్‌లో ఆ పూలన్నీ పడేసి వచ్చి మళ్ళీ వేరే బెడ్ పైన వేసి బెడ్ చుట్టూ ఉన్న పువ్వులు డెకరేషన్ అంతా తీసేసి మళ్ళీ నార్మల్ గదిలాగా మార్చేసి "ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ రావు నీకు. ఇక మూసుకొని పడుకోవే హాయిగా నిద్ర పడుతుంది. ఇప్పటివరకంటే ఆ ఫ్లవర్ స్మెల్‌కి మత్తుగా నీకు నిద్ర రాలేదనుకుంటా. అందుకే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వచ్చాయి. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ నన్ను దయ్యంలాగా చూస్తున్నావు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నిద్ర పడుతుంది. పడుకోవే" అని ఏమాత్రం కనికరం, జాలి లాంటివి ఏవీ సాహిత్య మీద లేకుండా మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోయాడు సిద్ధు. అంతే సాహిత్యకి తలని ఏ గోడకేసి బాదుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. దేవుడా! ఎలాంటి మొగుడిని నాకు తగిలించావేంటయ్యా అని తల కొట్టుకొని, అయినా నువ్వెక్కడ తగిలించావు? పోయి పోయి నేనే కదా వీడిని తగిలించుకున్నాను. అంతలా మాయ చేశాడు దొంగ పిల్లోడు వీడు. ఎంత బాగా చూసుకుంటాడో నన్ను పెళ్ళయ్యాక అనుకున్నాను కానీ వీడిలా టార్చర్ చేస్తాడని అనుకోలేదు. అయినా ప్రేమించాను కదా! తప్పవులే ఇలాంటివన్నీ. మనకు అని తనకు తానే ధైర్యం చెప్పుకొని మెల్లిగా బెడ్ మీద పడుకొని సిద్ధు మీద చెయ్యి వేసింది. ఆమె చెయ్యి వేయగానే సిద్ధు ఏదో అనాలని చూశాడు కానీ ఇప్పటివరకు నిద్ర పట్టలేదు. కనీసం ఇలా అయినా ఉండనివ్వు. నువ్వు దగ్గర ఉన్నావు అనే ధైర్యం, నీ స్పర్శ నాకు చాలా బావుంటుంది. ఇంకేం మాట్లాడకు. కావాలంటే నేను నిద్రపోయాక తీసేసుకో అని సాహిత్య కళ్ళు మూసుకొని చెప్పడంతో ఇక సిద్ధు కూడా సైలెంట్‌గా పడుకున్నాడు. ఆమెను ఏమనకుండా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.